మొత్తానికి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా సలార్ ఫీవర్ చుట్టేసిందని చెప్పొచ్చు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు, క్యూలు కడుతున్నారు, ముందే టికెట్లు బుక్ చేసుకుని చాలా ఆదుర్దాతో ఈ మూవీ చూడడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దకు వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ అమర్ ఉన్నారు సంధ్యా థియేటర్ వద్ద. అమర్, ఏం జరుగుతోంది, ఎలా ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంది, అండ్ మూవీ గురించి ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? రమణబాబు, ఉదయం నుంచి కూడా ఇక్కడ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య థియేటర్ వద్ద కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభాస్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో పూర్తిగా సాలార్ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి ఉదయం నుంచి కూడా ఏదైతే ఫ్యాన్స్ కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. 1 గంటలకు షో మొదలైంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 20 రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 థియేటర్లలో అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో 2 బాక్సులు ఉన్నాయి. ఇక్కడ 70mm బాక్స్ తో పాటు ఇటు 35mm బాక్స్ 2 థియేటర్లో కూడా ప్రస్తుతం అనుమతి ఇవ్వడంతో 1 గంటలకు షో మొదలైంది. మరోవైపు 4 గంటలకు కూడా కొద్దిసేపటి క్రితమే ఆ షో మొదలైపోయి 4 గంటలకు మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే ఇక్కడ ఫ్యాన్స్ కోలాహలం నెలకొనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే సలార్ మూవీ అనేది చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సలార్ ట్రైలర్లు కావచ్చు, ఈ సాంగ్స్ కావచ్చు, వాటన్నిటికి కూడా అట్రాక్ట్ అయిపోయి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఇవాళ రిలీజ్ కావడంతో కూడా ప్రస్తుతం కోలాహలం అయితే నెలకొంది. ప్రస్తుతం సంధ్య థియేటర్ వద్ద చూసుకోవచ్చు, భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కొద్దిసేపటి క్రితమే వాళ్ళు డీజే స్టెప్లు వేసి ఆ సాలార్ మూవీకి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళందరూ ఫ్యాన్స్ అంతా చూసి ఒక్కొక్కరిగా 1 గంటలకు జరిపిన షోకి సంబంధించి కూడా బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అనేది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఈ సినిమా విడుదలైందని చెప్పుకోవచ్చు. మలయ స్టార్ నటుడు పృథ్వీరాజ్ తో పాటు సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కూడా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సాలిడ్ రూమర్ గా ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక రూమర్ కూడా బయటకు వస్తుంది. ఈ సినిమాలో ఒక జాంబీ ఫైట్ అనేది పూర్తిగా ఉత్కంఠగా నెలకొంది. జాంబీ ఫైట్ కి సంబంధించి కూడా వందలాది జాంబీలు కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా దేవుని మీద దాడి చేస్తే దాన్ని ప్రభాస్ పూర్తిగా వాటన్నిటి కూడా ఊచకోత వేయడం, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్క సీక్వెన్స్ సంబంధించి కూడా సలార్ సినిమాకి సంబంధించి హైలైట్ గా మారాయని చెప్పుకోవచ్చు. మూవీకి సంబంధించి డబ్బింగ్ చెప్పిన సీనియర్ తమిళ నటుడు కూడా పూర్తిగా వీటన్నిటికి సంబంధించి ముందే వివరాలు తెలిపిన నేపథ్యం అయితే ఉంది. కొంతమంది ఫ్యాన్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది మూవీ? మూవీ అయితే అరాచకం భయ్య. అసలు ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి ఫైట్లు, ప్రభాస్ వచ్చినప్పుడు అంతా ఫ్యాన్స్ కి ఫీస్ట్. అరాచకం సినిమా. ఫ్యాన్స్ అందరికి ఆకలి తీరిపోయింది. ఫైటింగ్ ఎలా ఉంది? ఫైటింగ్ అరాచకం. అసలు కొరియోగ్రఫీ భలే చేశారు ఫైటింగ్. సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? టాపిక్ ఎలా ఉంది? అసలు సాంగ్స్ అన్నీ ఉండవు భయ్య. ప్రభాస్ వస్తే ప్రభాస్ చూస్తూ ఉంటాం అంతే, ఇంకేముండదు. సినిమా గుర్తుపెట్టేదంతా ఏముండదు. అలా జరుగుతూ ఉంటాయి. సినిమాలో ప్రభాస్ వస్తాడు, ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంతే. మీరు చెప్పండి, ఎలా ఉంది? మేము యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాము. సినిమా మాత్రం పీక్స్ భయ్య. ఇంటర్వ్యూ బ్యాక్ ఉంటుంది. అరాచకం మూవీ అయితే. ఏమున్నాయి ఫైనల్ గా ఈ సినిమాలో మీకు నచ్చింది ఏంటి? ఫైట్స్, ఎలివేషన్స్ మంచిగా అనిపించింది. గతంలో జరిగిన సినిమాలకు కావచ్చు, ఇప్పటికి జరుగుతున్న సినిమాకి సంబంధించి ఏమేమి తేడాలు ఉన్నాయి? ఆదిపురుషు లాంటి సినిమాల వల్ల కొంత నిరుత్సాహం ఫ్యాన్స్ లో నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు భయ్య బాగా సవాల్ మంచిగా అనిపించింది. సినిమా అయితే వేరే లెవెల్ పీక్స్. ఇది మొత్తంగా ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళ ఆనందోత్సవాన్ని వెలువరుస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్య చెప్పండి, ఏ విధంగా చూడలేదు? ఇంకా చూడలే. ఎన్ని గంటల బుక్ చేసావు టికెట్? 7:45. ఎలా ఉంది ట్రైలర్? ఇట్లా చూసావా? అది కేకా ఉంది సార్. ఏం నచ్చింది మీకు ట్రైలర్ లో? ఇట్లా ప్రభాస్ కట్అవుట్ అని విలన్ ని చూపించే క్యారెక్టర్ అని మంచి అంతే. ఇప్పుడు 7కి వస్తున్నాను తెలిసింది, ఇంకా కన్ఫర్మ్ తెలియదు. అట్లా వచ్చినాము.
ఇది సంధ్య థియేటర్ వద్ద పరిస్థితి. మొత్తంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సంబంధించి 2 థియేటర్లో కూడా ఏదైతే షో నడుస్తుంది కాబట్టి ఇప్పటికే ఇక్కడికి ప్రభాస్ వస్తున్నారని తెలుసుకోవడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఏదైతే 1 గంటలకు జరిగిన షో కావచ్చు, 4 గంటలకు మొదలైన షో, 2 షోలకు సంబంధించి కూడా ఫ్యాన్స్ ఇక్కడ పూర్తిగా డీజే స్టెప్పులతో ఇక్కడ ఆనంద కోలాహలం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాలార్ సినిమా అనేది ప్రభాస్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే చాలా గతంలో ఆదిపురుషు లాంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఈ సినిమాకి సంబంధించి కూడా పూర్తిగా యాక్షన్ మూవీ కావడం, థ్రిల్లింగ్ మూవీ కావడంతో ముఖ్యంగా జాంబీ ఫైట్ కి సంబంధించి కూడా పూర్తిగా ఉత్కంఠగా ప్రజలు అంటే ఫ్యాన్స్ అంతా చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జాంబీ ఫైట్ కీలక. ఓకే, థ్యాంక్ యూ అమర్.